హలో హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మాధురి వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ రాఖీ శుభాకాంక్షలు. మీరందరూ మీ అన్నదమ్ములకు రాఖీ కట్టారని అనుకుంటున్నాను. మేము కూడా మా తమ్ముడికి తమ్ముళ్ళకి అందరికీ రాఖీ కట్టేశాము. మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు కూడా వచ్చి రాఖీ కట్టేశారు. ఈ వీడియో మొత్తం చూపిస్తున్నాను, చూడండి. ఈ రాఖీ పండుగకు అందరం అక్క చెల్లెళ్ళం అందరం కలిసి ఒకేసారి కడదామని రాఖీ కడదామని అనుకుంటాము, కానీ ఎవ్వరికి వీలు కాదండి. ఒకరొకరి ఇండ్లలో ఒక్కొక్కల టైం ఒక్కొక్కరికి ఉంటుంది. ఎవరు ఫస్ట్ వచ్చి కట్టేస్తే వాళ్ళకే అది అనుకుంటాము. అందరు రావాలి, అందరు ఒకేసారి కట్టాలంటే ఎవరి ఇళ్ళల్లో అస్సలు కుదరదు. సో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నాకంటే ముందు మా అత్తమ్మ వచ్చేసింది, మా డాడీ వాళ్ళ సిస్టర్ అన్నట్టు. తను వచ్చేసి రాఖీ కడుతుంది. ఇంకా తను కట్టాక నేను కడదామని కూర్చున్నాను. అంతలోపు మా అక్క కూడా వచ్చేసింది. మా అక్క కట్టినాక ఇక నేను లాస్ట్కి కట్టాను. ఇక మా అత్తమ్మ వచ్చి ఫస్ట్ మా డాడీకి కట్టి, మా డాడీతో పాటు మా తమ్ముడికి, మా మమ్మీకి, వీళ్ళందరికీ కడతాము మేమైతే అందరము. మేము కూడా ఇప్పుడు మా తమ్ముడు కట్టడానికి పోతే ఓన్లీ మా తమ్ముడికి ఏం కట్టము, మా డాడీకి కూడా కడతాము. అలా అందరం కట్టుకొని ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అలా చేసుకుంటాము. అలా మా అత్త తర్వాత మా అక్క వచ్చేసింది. మా అక్క కట్టేశాక నేను కట్టాను. కొంతమంది ఇంట్లలో ఫస్ట్ మా పెద్దక్క తర్వాతనే చిన్నక్క కట్టాలి అని కొంతమంది రూల్స్ పెట్టుకుంటూ ఉంటారు. అది పెళ్ళి కానంత వరకే బాగుంటుంది. పెళ్ళి అయ్యాక ఎవరు ఫస్ట్ వస్తారో తెలియదు, ఎవరు సెకండ్ వస్తారో తెలియదు. ఎవరికి టైం కుదిరితే వాళ్ళు వచ్చి రాఖీ కట్టేసి వెళ్ళిపోతుంటారు. అయినా కూడా మా తమ్ముడు ఫస్ట్ మా అక్క వచ్చినాకనే కట్టుకుంటా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమె వచ్చాకనే నేను కడతాను అనమాట. అలా రాఖీ కట్టేసుకొని ఇక అందరము స్వీట్స్ పంచేసుకొని ఆ తర్వాత ఆరతి అలా ఇచ్చేసి ఇక అందరం ఒక దగ్గర అయ్యి ఫొటోస్ దిగామన్నమాట. ఈ విధంగా మేము రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నాము. మీ ఇంట్లో కూడా ఇలానే చేసుకుంటే కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. ఇంకా లైక్ కూడా చేయండి. ఇంకా ఆ తర్వాత మేమందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో లాగా ఒక మెమొరీగా ఉండాలని అందరం కలిసి ఫొటోస్ దిగాము. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. చూపులోన దీపావళి, నవ్వులోన రంగోళి, పండుగలు నీతో రావాలి, నా గుండెలోన వేడుక కావాలి. రూపులోన దొంగలు తల్లి, మాట మరువల్లి, రామునింట ప్రేమలు పంచాలి, ఆ సీతలాగా పేరుకు రావాలి.
చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మ వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ ప్రాణమైన చెల్లిస్తానమ్మా నీలి నింగి నేనే కన్నుల్లోని నీరే నేనమ్మా నన్ను నువ్వు జారనికమ్మా ఇంటి చుట్టూ కాలిని నేనే తోరణాన్ని నేనే తులసి చెట్టు కోటను నేనమ్మా నీ కాపలాగా మారనివమ్మా చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మ వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మ ప్రాణమైన చెల్లిస్తానమ్మా అన్నయ్య అన్నావంటే ఎదురవన అల్లుపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే. ఇక మా ఇంట్లో నేను మా తమ్ముడికి రాఖీ కట్టడం అయిపోయాక నేను మళ్ళీ మా ఇంటికి వచ్చాను. మా హస్బెండ్కి వాళ్ళ అక్క వాళ్ళు కడతారు కదా, సో నేను కూడా మా ఇంటికి వచ్చేసి మళ్ళా మా హస్బెండ్ పక్కన కూర్చొని నేను మా హస్బెండ్ మా బాబు అందరం కలిసి రాఖీ కట్టుకున్నాము. ఫస్ట్ అక్క వచ్చింది. అక్క రాగానే రాఖీ కట్టడం స్టార్ట్ చేసింది. చెప్పా కదా, అందరు ఒకటేసారి రావాలంటే ఎవరికి కుదరదు. ఒక్కొక్కరు ఎవరి టైం బట్టి వాళ్ళ వీలు బట్టి వచ్చి రాఖీ కట్టి వెళ్ళిపోతుంటారు. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళ అక్క వాళ్ళు వచ్చి రాఖీ కట్టే వరకు అన్నము టిఫిన్ ఏది తినడు. వాళ్ళు వచ్చి రాఖీ కట్టాకనే ఏదైనా తింటాడనమాట. ఆయనే చిన్నప్పటి నుండి మా మామయ్య చేసేదంట. మా మామయ్యని చూసి మా ఆయన కూడా అలానే చేస్తుంటాడు. ఇంకా ఆ తర్వాత మా ఆడపడుచు మా ఇద్దరికి రాఖీ కట్టడం అయిపోయాక మా మామయ్య ఫోటోకి కూడా రాఖీ కట్టింది. రాఖీ కట్టి స్వీట్ పెడతారనమాట. ఎవరైతే పెద్దవాళ్ళు మన ఇంట్లో లేనప్పుడు వాళ్ళ ఫోటోకి రాఖీ కడతారనమాట. అట్లా మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తే అది కూడా కమెంట్ చేయండి. ఇంకా మా రాఖీ కట్టడం అయిపోయాక అక్కకి కాలు మొక్కి గిఫ్ట్ అయితే ఇచ్చేసాము. ఇక ఆ తర్వాత ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ చిన్నక్క వచ్చింది. చిన్నక్క కూడా వచ్చేసి వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టేసింది. అలా ఒకరి తర్వాత ఒకరు ఇంటికి వచ్చి రాఖీ కడతారు. అన్నయ్య